ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవుడు తన మాట చేత మనల్ని బలపరుస్తున్న విషయం ఏంటంటే, శక్తి చేతనను బలము చేతనను కాదు. మనము ఈ లోకములో శక్తి ద్వారా బలము ద్వారా చేయవలసినటువంటి కార్యాలు ఏవి ఉండవు. కేవలం దేవుని శక్తితో మాత్రమే మనం ఈ లోకంలో ఏదైనా చేయగలుగుతాం. మన విశ్వాసము మన బలము మీద ఆధారపడినప్పుడు దేవుని కార్యాలు మనం చూడలేం. ఎప్పుడైతే మనం మన శక్తి సామర్థ్యాల మీద మనము నమ్మకం లేకుండా దేవుని శక్తిపై మాత్రమే మనం నమ్మకం ఉంచగలిగితే ఈ లోకంలో తన ఆత్మ కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆత్మ చేత మనం అనుకున్నవి జరుగుతాయి. దేవుని ఆత్మ చేత మనం తలపెట్టిన ప్రతి విషయాలన్నీ కూడా తన ఆత్మ చేత దేవుడు కార్యములు సఫలం చేస్తాడు. దేవుని ఆత్మ చేత మన శోధనలను, దేవుని ఆత్మ చేత మన ప్రయాణమును, దేవుని ఆత్మ చేత మన ప్రతికూల పరిస్థితుల్లోనూ మనకు ఊరటనిచ్చి మన లోకములో ప్రభు కోసం స్థిరులుగా బలముగా ఆయన మహిమగల రాకడికై మనలను సిద్ధపరుస్తాడు. అట్టి ఆత్మను దేవుడు మన హృదయాల్లో కుమ్మరించినందుకు దేవునికి స్తోత్రం. గనుక దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం తెచ్చుకొని ప్రభు కోసం సాక్షులుగా బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. శక్తి చేతనైనను బలము చేతనను కాక నీ ఆత్మ ద్వారా జరిగిస్తున్న ప్రతి మాటని స్తోత్రాలు. మా క్రైస్తవ అనుదిన జీవితంలో నీ ఆత్మ ద్వారా మాత్రమే మా అవసరతలు, మా కార్యములు సఫలమవడానికి మీ కృప చూపించమని ఈ దినము నీతో నీ ఆత్మతో ప్రారంభం చేస్తున్నామట్టి మా యొక్క ప్రయాణమును, మా సమయాన్ని, ఈ దినాన్ని నీ కృప చేత మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపా సన్నిధి మన మీద, మన కుటుంబముల మీద ఉండును గాక. ఆమేన్.